ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రానున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది ప్రయాణికుల మధ్య పరస్పర దాడులు జరగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఆర్టీసీ బస్సుల్లో నిఘా పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఉచిత ప్రయాణానికి బస్సులు రెడీ కాగా పథకం అమలుకు సర్కారు కీలక మార్గదర్శకాలు విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ చేసింది. కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేర్చనుంది. స్త్రీ శక్తి పేరిట 15 ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కీలక మార్గదర్శకాలు ప్రభుత్వం వెల్లడించింది. పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు విధి విధానాలు ప్రకటిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. 5 కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. గ్రామాలకు తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులతో పాటు నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సహా దూర ప్రాంతాలకు నడిచే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఛార్జీపై ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూనే జీరో ఫైర్ టికెట్ జారీ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పాటు తిరుమల, తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ సహా దూర ప్రాంతాలకు నడిచే ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ స్లీపర్ తో పాటు అన్ని ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం పథకం వర్తించదని స్పష్టం చేసింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీగా ఉన్న సమయంలో కొందరు ప్రయాణికులు ఉద్దేశపూర్వకంగా గొడవపడినా, అమర్యాదగా ప్రవర్తించినా రికార్డు చేయనున్నారు. తద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఏవైనా ఘటనలు జరిగితే వీడియోను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తోన్న దృష్ట్యా బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల, సిబ్బందికి భద్రత కల్పించేలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటోంది.